శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక వృశ్చిక రాశి వారికి ఈ నెలలో, జూలై నెలలో వృశ్చిక రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో, ప్రతి మాటలో, ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండవలసింది వృశ్చిక రాశి వారు. మధ్యవర్తిత్వం ఎక్కడా కూడా చెయ్యకండి. ఆదాయానికి మించిన ఖర్చులు రావచ్చు. బంధువుల చేత, మిత్రుల చేత, కుటుంబ సభ్యుల చేత పోట్లాటలు కావచ్చు, విరోధాలు ఏర్పడవచ్చు, అపకీర్తులు కలగవచ్చు. సంఘంలో అపకీర్తి కలగడానికి కూడా ఆస్కారం ఉంది ఈ వృశ్చిక రాశి వారికి. ఉద్యోగస్తులకు అధికారుల చేత బాధలు లేదా రాజకీయ నాయకుల చేత ఒత్తిడులు పెరగడానికి ఆస్కారం ఉంది. చేసే పనిలో చాలా జాగ్రత్తగా ఉండండి. శక్తికి మించిన పనుల చేత ఇబ్బంది పడవలసి వస్తుంది. మనశ్శాంతి లేక జీవితం గడపవలసి వస్తుంది ఈ వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి ఈనాడు కాదు, గత 2 నెలల నుంచి ప్రతి జాతకుడు చెప్పేటువంటి ఒక ప్రతి దైవజ్ఞుడు, పెద్ద పెద్ద మహానుభావులు వృశ్చిక రాశి గురించి కూడా ఎంతో చెప్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. అంటే ఈ సంవత్సరము, ఈ నెలలో వృశ్చిక రాశికి అలాంటి యొక్క గ్రహ సంచారం వచ్చింది కాబట్టి చెప్పడం జరుగుతుంది. నాకు ఒకతను ఫోన్ చేసి చాలా గొప్పగా మాట్లాడాడు. నాకు జరిగినట్టయితే, మీరు చెప్పారు కదా, నాకు ఇలా జరిగినట్టయితే ₹1 కోటి ఇస్తా అన్నాడు. మళ్ళీ మాట లేదు, పత్తా లేదు. నేను అన్నాను, ₹1 కోటి నాకేమొద్దు, అవి 10 మంది బీదలకు పంచిపెట్టండి, ఈ హాయిగా బతుకుతారని చెప్పాను. అంటే నన్ను ఛాలెంజ్ చేశాడు అతనే బాధపడ్డాడు. మళ్ళీ ఫోన్ చేశాడు అనుకోండి తర్వాత, స్వామివారు నాకు ఇలా కష్టం వచ్చింది అని చెప్పి. అలా అనుకోని కష్టాలు కొన్ని రావడానికి వృశ్చిక రాశి వారికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మొదటి వారం మనోవిచారంగా ఉండడం, ఎప్పుడూ విచారంగా ఉండడము, ఉద్యోగస్తులకు అధికారుల చేత ఒత్తిడులు రావడము, రాజకీయ నాయకుల చేత ఒత్తిడులు రావడము, చేసే పని సక్రమంగా చేయకపోవడము, శత్రువుల బాధలు పెరిగిపోవడం జరగడానికి ఆస్కారం ఉంది. ఎంత కష్టపడినా, మీరు ఆఫీసులో ఎంత కష్టపడి పని చేసినా ఆదరణ లేకపోవడం, ఇంకో గంట వరకు పనిచేయి, ఆ ఫైల్ పూర్తి చేసి వెళ్ళిపో అని చెప్పి అధికారుల చేత మాటలు పడడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. రెండవ వారంలో ధైర్యం లేకపోవడం, ఏ పని చేద్దామన్నా కానీ ఏదో ఒక రకమైన ఒక బాధ వచ్చి ఆ పనిని సక్రమంగా చేయకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. చేసేటువంటి ఒక వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కుంటుపడుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఈ జూలై నెలలో ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కానీ తప్పదు, అనవసరమైన ఖర్చులు ఏముండవు. మన కుటుంబానికి మనకు రోజువారీ ఖర్చులే పెరిగిపోతుంటాయి. ఎందుకంటే మార్కెట్లో ఈరోజు ఇప్పుడున్నటువంటి ఒక వస్తువు విలువ ఇంకో గంట సేపటికి పెరిగిపోతుంది. అలాంటి యొక్క పెరిగిపోవడం వల్ల ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. అందులో మీరు కఠినంగా మాట్లాడడం వృశ్చిక రాశి వారు ఈ మధ్యన ఒక 2-3 నెలల నుంచి వాళ్ళకు ఆ గ్రహాల యొక్క ఒత్తిడి వల్ల అలా జరుగుతుంది. కఠినంగా మాట్లాడడం, తనవాన్లు పరవాన్లు అనేటువంటి ఒక ఆలోచన లేకపోవడం, తన వారినైనా, తన భార్యాబిడ్డలైనా, తల్లిదండ్రులైనా, ఎవరినైనా కానీ మనస్సు విరిగేటట్టుగా బాధపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాంటిది కొద్దిగా తగ్గించుకోవడం చాలా మంచిది. ఒక్కోసారి కొందరు వ్యక్తుల వల్ల లేనిపోని చిక్కులు రావడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. హద్దు మీరి ప్రవర్తించడం వల్ల కొన్ని చిక్కులలో పడడానికి కూడా మీకు ఆస్కారం ఉంది. ఇంటిలో కుటుంబ కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే యత్నకార్య భంగము, చేసేటువంటి యొక్క ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడము, కొందరు వ్యక్తుల వలన లేనిపోని చిక్కులలో పడడము, మనశ్శాంతి లేకుండా ఉండడము జరుగుతుంది. కొన్ని కోర్టు కేసులు కూడా రావడానికి, కోర్టు కేసులో, పోలీస్ కేసులో రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ఇది. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే అధిక ప్రయాణాలు చేయడం వృశ్చిక రాశి వారు, దానివల్ల ధన నష్టం, వాహన ప్రమాదాలు ఎదుర్కోవడము జరుగుతూ ఉంటుంది. విలువైన వస్తువులు అమ్మడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు
ఈ నెలలో ప్రతి విషయంలో ప్రతి దాంట్లో జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయడం చాలా మంచిది. ఇది మాస ఫలితాలు మాత్రమే. దీనికి తగినట్టుగా మీ జాతకాన్ని వెరిఫికేషన్ చేసుకుంటే మీ పుట్టిన టైంను బట్టి అందులో ఉండబడే యొక్క దశలు, అంతర్దశలు, గ్రహాల పొజిషన్ మంచిగా ఉన్నట్టయితే నేను చెప్పినవి ఏవి కూడా జరగకపోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా అడుగులు ముందుకేయండి. కాబట్టి ఈ నెలలో ఈ వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోత్రం పారాయణం చేయండి ప్రతిరోజు. దాంతోపాటు దేవీ కవచం అనేటువంటిది ఉంటుంది అమ్మవారిది. ఆ దేవీ కవచాన్ని కూడా ప్రతిరోజు పారాయణం చేసితే అమ్మవారి యొక్క శక్తి వల్ల మీకు ఈ కష్టాలన్నీ కూడా దూరం అయిపోయి అన్ని రకాలుగా జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా దేవీ కవచం అనేటువంటి పారాయణం చేయండి. సుఖంగా జీవించండి. వృశ్చిక రాశి వారు ఇది శుభం.